మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. అయ్యో! ఏంటి ఈ దేశం ఇలా అయిపోతుంది అనుకున్నప్పుడు, చీకట్లో చిరుదీపం వెలిగించినట్టు అనిపించింది సార్. మీ క్లబ్ భావన నాకు తెలిసినప్పుడు. సో, ఎట్లా సార్ మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ డిప్లొమాటిక్ క్లబ్ అనేది ఇది గ్లోబల్ ఆర్గనైజేషన్ అండి. ఓకే. ప్రపంచం వ్యాప్తంగా మాకు 53 చాప్టర్స్ తోటి స్టార్ట్ చేసిన వ్యవస్థ. ఓకే. డిప్లొమసీ అనే ఈ పరిభాషలో ఆహ్, గవర్నమెంట్ మధ్య ఉండే డిప్లొమసీ ఫెయిల్ అయినప్పుడు కల్చరల్ డిప్లొమసీ, పీపుల్స్ డిప్లొమసీ అనే ట్రాక్ టు డిప్లొమసీని ఓకే. ముందుకు తీసుకొచ్చి ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుతూ సొసైటీ, కంట్రీస్, కాంటినెంట్స్ కలపడమే ఈ పీపుల్స్ డిప్లొమసీ ఆబ్జెక్టివ్. ఓకే. సో, ఈ ఈ ఈ క్రమంలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వాళ్ళ వ్యాపారవేత్తలు, అకాడమీషియన్స్, పాలసీ మేకర్స్, అలాగే యువ విద్యార్థులు, యూత్ అందరూ కలిసి ఒక చేసే చిరు ప్రయత్నమే పీపుల్స్ డిప్లొమసీ. ఓహ్! ఇప్పుడు అన్ని గవర్నమెంట్స్, అన్ని కంట్రీస్‌లో ఈ పీపుల్ డిప్లొమసీ ఇనిషియేటివ్స్ బాగా దీన్నే పబ్లిక్ డిప్లొమసీ అని కూడా అంటారండి. సార్. వాళ్ళేం చేస్తారంటే కొన్ని ఆర్గనైజేషన్స్‌ని ఇలాగ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండ్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ లాంటి మా డిప్లొమాటిక్ క్లబ్ ఎక్కడైతే విఫలమైన చర్చలు అలాంటి చోట మేము ఆ పాత్ర తీసుకుని అక్కడే పబ్లిక్‌తో మాట్లాడి, అక్కడే గవర్నమెంట్స్‌తో మాట్లాడి 2 గవర్నమెంట్స్‌లో ఒక సఖ్యత తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి రిజాల్వ్ చేయడము, వాళ్ళ మమేకమయ్యి 2 దేశాల ప్రజలు మమేకమయ్యి, 2 దేశాల్లో ఉండే ఆర్గనైజేషన్ మమేకమయ్యి, ఆ కల్చరల్ బాండింగ్ క్రియేట్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం అండి. సూపర్. సూపర్.